హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో ఫిజికల్ గా అంటే కష్టం మీకు కనపడుతుంది, మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కావాలంటే అలా చేసాడు. కష్టం అంటే నేనేం చెప్తానంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేసాడా మెంటల్ గా తను ఎంత ఈ కథని? అసలు జీరో. మేము నాకు అప్పుడప్పుడు అండి నేను చెప్తున్నా కదా, ఇంతకన్నా అద్భుతంగా నటన ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారేమో కానీ ఇంతలా కష్టపడే వాళ్ళైతే ఉంటారండి. ఐ డోంట్ నో వై, అంటే వాట్ మోటివేటెడ్ హిమ్, లేదంటే స్వతహాగా ఏదన్నా ఎక్కడన్నా కోర్స్కి వెళ్ళడమో తెలియదు కానీ చచ్చిపోతారు జనాలు. మనిషి అన్నవాడు నాట్ ఓన్లీ హీరో, ఎనీ టెక్నీషియన్, ఎనీ మ్యాన్, రాటు తెలియని వాళ్ళు కూడా. మేము నడ్డి సముద్రంలో చేస్తున్నప్పుడు 1 minute బోర్డు బయటకు వస్తున్నప్పుడు పైనుంచి ఎండ, సముద్రం నుంచి బౌన్స్ కొడితే 1-2 minutesలో వచ్చి పడిపోతాం, సన్ స్ట్రోక్ వచ్చి. అంత దారుణం అన్నమాట. సో అలాంటి స్పేస్లో ఒక షాట్ కోసం, ఎందుకంటే ఇలా కదులుతూనే ఉంటుంది సమ్టైమ్స్, మోస్ట్లీ 40 degrees. ఏదైనా షిప్, ఏదైనా పెద్ద అలో, ఏదైనా చిన్న తుఫాన్, వర్షం వచ్చినప్పుడు 60-70 degrees వెళ్తుంది. సెటిల్ అయ్యలేదు, నిజమే చేసాం. ఇంపాసిబుల్ అది. అంటే అవుకున్నాడు అదే. ఇంకా మేము అందరూ భయపడ్డాం అసలు. అరే నేనేమన్నానంటే అంటే ఎంత కష్టపడాలా, సెట్ అయ్యండి అని. బట్ మా కెమెరామెన్ వాళ్ళు ఏమన్నా అంటే 2-3 days అన్నా చేద్దాం, లెట్ us ఫీల్ దట్. ఆ ఫీల్ తో తర్వాత మనకి ఇంపాసిబుల్ టాస్క్ అనుకుంటే సెట్ చేద్దాం అన్నారు. ఎందుకంటే ఫస్ట్ అసలు ఆ కడలి, దాన్ని, ఆ సముద్రాన్ని మధ్యలోని ఆ బోట్ ని ఫీల్ అయితే కదా ఇంటూ ద స్పేస్, ఆ స్పేస్ లోకి వెళ్తాము అని అన్నారు. నాకు ఫస్ట్ అంటే నేను ఓకే, నేను ఆయన తప్ప అందరూ వామిటింగ్స్ అంటే ఎలాంటి వామిటింగ్స్ అంటే రక్తాలు వచ్చేస్తామని వామిటింగ్స్ అని. నేను ఇప్పుడు మీకు ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నా, ఏదైతే చెప్తున్నా 1% ఎగ్జాగరేషన్ చెప్పట్లేదు. 2-3 times అయిపోయిన తర్వాత ఇంకేం లేదు కడుపులో, పేగులు తప్ప బ్లడ్ రావాలి. అలాంటి స్పేస్ ఫస్ట్ 2-3 days అయితే. నేను అరవింద్ గారికి చెప్పా, ఏమండి సెట్ చేద్దాం అని అనగానే నువ్వు ఏదంటే అదే అన్నారు. నేను మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళని అడిగితే మా సినిమాటోగ్రాఫర్, మా డైరెక్టర్ ఏం పర్లేదండి, ఈయన చేద్దాం మళ్ళీ బ్లూ మ్యాట్ లో నాకు 3 రాదు అన్నాడు. చైతు బ్లడ్ వామిటింగ్స్ అవ్వలేదా? అతనికి అవ్వలే, నాకు అవ్వలేదు. బట్ ఆ నాజియా ఫీలింగ్ ఉంటది కదా, కథ అంతా తినున్నారు కదా, దానివల్ల అంటే అదృష్టం. అంటే చూస్తే వేరే వాళ్ళని మొత్తం అది సామూహిక వాంతులు అవి, అది చూస్తే అయిపోద్దేమో అని భయం. సో ఇట్ వాజ్ లైక్, అంటే ఒక షాట్ పెట్టడం, ఎవరో ఒకళ్ళు సిక్ అవడం,